ప్రెజెంట్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నట్టే ప్రజలు భావిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు 7 నెలలు పూర్తయింది కాబట్టి ఒక 1 ఇయర్ వరకు మనం ఏం ఆశించలేం ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి. 1 ఇయర్ తర్వాత అయితే కానీ అభివృద్ధి చేసిందా లేదనేది ఇప్పటి నుంచే స్టార్ట్ అవుద్ది, మొదలు పెట్టడం ఆలోచించడం కానీ వాళ్ళ అభివృద్ధి చేసిన దాన్ని ఆలోచించడం మొదలవుద్ది. కొంచెం మార్పు కనపడిందండి. పోయినసారి అంతా సంక్షేమ పథకాలు ఓన్లీ స్కీమ్స్ అవే అనుకున్నారు. ఈసారి అయితే కొంత రోడ్లు, మొన్న సంక్రాంతి టైంలో రోడ్లు అభివృద్ధి జరగడం ఇలాంటి అయితే కొంత కనబడుతుంది జనాలకి. అయితే ఇప్పుడు చూసినట్లయితే లోకేష్ పనితీరు ఐటీ మినిస్టర్ పనితీరు ఎట్లా ఉంది? ఆయన బాగానే కష్టపడుతున్నారని చెప్పొచ్చండి వాస్తవంగా. ఎందుకంటే పోయిన మంత్రులకి ఐటీ మంత్రులకి ఈ మంత్రులు చాలా తేడా ఉంది. అది మాత్రం 100% ఈయన ముందుకెళ్తున్నాడని చెప్పొచ్చు. ఇప్పుడు చూసినట్లయితే గూగుల్ అని అని ప్రతి పరిశ్రమలు తీసుకుని వస్తే ఎట్లా ఉండబోతుంది? రాష్ట్రానికి ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే మంచిదే కదా. ఒక 1000 మంది విద్యార్థులు బాగుపడతారు, 1000 మందికి ఉపాధి వస్తుందంటే వాస్తవమే, మంచిదే. ఎన్ని కంపెనీలు వస్తే అంత మంచిది. ఇప్పుడు చూసినట్లయితే కొత్తగా వాట్సాప్ అనేది నంబర్ తయారు చేయాలి. అందులోనే మనం హాయ్ అని పెడితే ప్రతి సేవ వస్తుంది. ఓకే, ఇది ఎట్లా ఉపయోగపడుతుంది? అది చాలా ఈజీ కదా. ఎవరికైనా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళంటే ఎవరు లేరు. ఆ స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి పవర్ సేవ్ వాళ్ళ దగ్గరికి ఇంట్లో నుంచే చేసుకోవడం అంటే చాలా ఈజీ, మంచి నిర్ణయం అది. అంటే టోటల్ గా చూస్తే చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారా? డెవలప్ తీసుకెళ్తుందా? జనాలు అయితే నమ్మకం పెట్టుకునే కదండి 160 సీట్ల దాకా వచ్చింది. ఆ నమ్మకాన్ని 5 సంవత్సరాల్లో ఆయన ఏం చేస్తారనేది వెయిట్ చేయాలి. చాలా బాగుందండి. ఇంతకు ముందు అయితే 3000 వచ్చేయండి. నేను బండి కొనుక్కుందామని ఆశ ఉండేది, కొనుక్కోలేకపోయాను. కట్టాలి కదా ఫైనాన్స్, అందువల్ల కట్టలేకపోయాను, కొనుక్కోలేకపోయాను. ఇప్పుడు కొనుక్కున్నానండి బండి. 6000 అయింది. 6000లో 3500 రూపాయలు ఫైనాన్స్ కడుతున్నాను. మిగతా ఏమో నాకు పాకెట్ మనీ ఏదో పెట్రోల్ అట్లకి ఇట్లకి సరిపోతున్నాయండి. బాగుందండి. అంటే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచడం వల్ల మీరు బండి తీసుకున్నారా? అవునండి, అవును తీసుకున్నాను. ఆయన పెంచారు కాబట్టి తీసుకున్నాను. పెంచలేకపోతే తీసుకోలేము కదా, కట్టాలి కదా. మళ్ళీ మాకు ఎక్కడి నుండి వస్తాయి? ఏదో చేసుకుంటూ ఉంటాం. అది అందు గురించి తీసుకున్నాం. అంటే ఇప్పుడు బండి తీసుకున్న తర్వాత మీ నుంచి మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి, నాకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు అసలు మీరు ఇంట్లో నుంచి కదిలే వాళ్ళు కాదు, ఈ రోజు బయటకు వచ్చేవాడిని, కానీ బండి లేదు. వేరే బండి తిరిగేవాడిని, అంత ఇది లేదు. ఈ బండి కొనుక్కున్నామని 3 వీలర్స్ కొనుక్కోవాలని ఎన్నోసార్లు అర్జీలు పెట్టినా కానీ రాలేదు నాకు. నేను సొంతంగా ఇప్పుడు 6000 అవ్వగానే నేనే వెళ్ళి కొనుక్కున్నాను ఫైనాన్స్ కట్టి. మళ్ళీ గవర్నమెంట్ మంది వస్తుంది, 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాము, ఎవరు మన తప్పు చేసిన ఒప్పు చేసిన గుర్తు పెట్టుకోండి అని మాట్లాడటంపై మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పగటకల్లు కంటున్నట్టున్నారు. అంటే అతను 30 ఏళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత ఉంటానన్నారు. గతంలో కూడా అంతే మాట్లాడినట్టున్నారు. అంటే మనం గనక వస్తే గనక 30 ఏళ్ళు పరిపాలన చేస్తామనేది మాట్లాడారు. 30 ఏళ్ళు కాదు కదా, కనీసం 3 నెలల తర్వాత నుండే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అమరావతి అనేది ఆయన డెవలప్ చేయకపోగా ఆ అమరావతి అనే విషయం మర్చిపోవడం జరిగింది. ఇంకా ప్రాంతాల మధ్య సిచ్చు పెట్టడం జరిగింది. అలాగే డెవలప్మెంట్ లేదు. వీటన్నిటితో పోల్చుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి వస్తే గనక మంచి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ప్రజలు పట్టం కట్టడం జరిగింది. నిదర్శనంగా ఇప్పుడు జరిగేది అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఒప్పులు అన్నీ కూడా ఇప్పుడు ఈ కూటమి బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే బీజేపీ పార్టీ నుండి మోడీ గారు కానివ్వండి, అదే కేంద్రం నుండి కానీ మంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. పోలవరం కానివ్వండి లేదా అమరావతి కానివ్వండి, ఇప్పుడే వర్క్షాప్ మొదలైంది. ఇది మన ముందు కనబడుతున్న అభివృద్ధి. అంటే మేడం, ఇప్పుడు ప్రపంచ బ్యాంకుకి వైసీపీ నిధులు ఇవ్వద్దని వాళ్ళకి లెటర్ రాయటం చేస్తున్నారు, ఏమంటారు? వైసీపీ వాళ్ళు లెటర్ రాస్తారో ఏమో, నా దృష్టికి అయితే లేదండి, తెలియదు నాకు. ఒకవేళ రాసినప్పటికీ కూడా అంటే అభివృద్ధి అనేది కుంటిపట్టం కోసం చేసుకునే అది అడ్డుకునే ఇదే తప్పితే, అతను అడ్డుకున్నప్పటికీ కూడా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానివ్వండి లేదా మన రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, అమరావతి డెవలప్మెంట్తో ఇప్పుడు మనం చూడబోతున్నాము. గతంలో కనుక వైసీపీయే కనుక అమరావతిని డెవలప్ చేసినట్టయితే కనుక మనం ఎవరి దగ్గరికి అప్పు వెళ్లకుండా ఆ విలువైన భూములు అంటే బంగారంతో సమానమైన భూముల్ని అక్కడ ఉన్న రైతుల్ని ఇబ్బంది పెట్టి ఈ 5 సంవత్సరాల పరిపాలన చేయడం మూలానే ఈరోజు ఈ దుస్థితి వచ్చింది. మనం ఎవరి దగ్గరికి అప్పు వెళ్లకుండానే ఈ కూటమి ప్రభుత్వం అనేది రెవెన్యూ ఎలా డెవలప్ చేయాలి, రెవెన్యూ అనేది ఎలా తీసుకోవాలి అనేది
కూటమి ప్రభుత్వానికి బాగా తెలుసు. అతను అడ్డు పెట్టాలి అనే ఇదితోనే ఉన్నారే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వంలో తప్పు జరిగింది, ఈ కూటమి ప్రభుత్వంలో అయినా సరే ప్రజలకు మంచి జరిగిద్ది అనే ఆలోచన, ఆ విఘ్నత లేకపోవడం మూలాన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారేమో నాకు అనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న మీడియాతో మాట్లాడుతూ నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, పథకాలు ఇస్తానంటే కొంచెం మంది వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు పథకాలు ఎవరంటే అన్ని దుష్ప్రచారం చేయకపోతుంది. పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమి ఇచ్చారు, ఎన్ని అప్పులైనాయి అనేది మనం చూస్తూనే ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 6 అనేది ఏదో పథకాలు పెట్టడం జరిగింది. దానిలో ఒకటి ఆయన ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో 6 అనేది ఒకటి మనం నినాదంగా తీసుకెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా 1 by 1, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పుకి ఇప్పటికీ కూడా మూలం ఎక్కడ ఉంది, ఫస్ట్ ఎక్కడ మొదలు పెట్టుకోవాలి, ఎక్కడ ఆపాలి అని తెలియని పరిస్థితిలో రాష్ట్రం కూరుకుపోయింది. ఆ ప్రయత్నంలోనే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా పథకాలన్నీ కూడా అమలు పరుస్తారు. గతంలో కూడా అమలు పరిచిన దాఖలాలు ఈ కూటమి ప్రభుత్వం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ మనం చూసాము. పథకాలు ఎక్కడా ఆగవు. అది మాత్రం ఇది భ్రమ పెట్టుకున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు అని నాకు అనిపిస్తుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బీసీలకి 896 కోట్లు విడుదల చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షానే నిలబడుతుంది కాబట్టి ఇవాళ 800 కోట్ల చిల్లర బీసీ కార్పొరేషన్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిలీజ్ చేసిన ఫండ్ని కూడా మేము ఏ రూపాన ప్రజలకి అందుబాటులో తీసుకురావాలి అనేది కూడా బీసీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వాళ్ళ దగ్గర తెలుసుకోవడం, ఏ యూనిట్స్కి ఇప్పుడు బఫేలోస్ ఉన్నాయి ఆ యూనిట్స్ కానీ మిషన్ యూనిట్స్ కానీ మొత్తం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పెట్టుకునే విధంగా గవర్నమెంట్ ఈ లోన్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకని చెప్పి కూటమి గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు బీసీలలో ఒక సామాజిక వర్గమైన గౌడ కులస్తులు ఈరోజు కూటమి గవర్నమెంట్ 10% రిజర్వేషన్ కల్పిస్తే దాని మీద వైసీపీలు కోర్టుకి వెళ్ళడంపై మీరేమంటారు? ఏమండి, వైసీపీ అనేది వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలకి ఉపయోగపడే ప్రభుత్వాలు నచ్చవు. ఏళ్ళకలాగా రౌడీజం, దౌర్జన్యం ఇట్లా చేయడం అనేది కూటమి ప్రభుత్వం తెలియదు కాబట్టి వీళ్ళు అదే బంధాలు ఆలోచిస్తారు. ఈ ప్రభుత్వం చేసేది ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే పాలన, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఏ సబ్సిడీ అయితే ఏదైతే ఉన్నాయో లక్షల కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తృప్తితో ఉన్నారు. ఏదైతే వస్తుందో దాన్ని ఖచ్చితంగా ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము పనిచేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వంలో తెలియజేస్తా ఉన్నా.